హాయ్ అండి, వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండ్ మిర్చి బజ్జీ చేశాను. బజ్జీ అయినా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయినా పర్ఫెక్ట్గా చేయాలి అంటే మీకు రెసిపీ కావాలి అనిపిస్తే నాకు అడగండి, నేను మాత్రం చూసి చూపిస్తాను, వీడియో చేసి పెడతాను. చూసారు కదా బజ్జీలు ఎంత బాగా వచ్చాయో. సో నేను ఎప్పుడు ఇందులో కలుపుతా అనమాట. అండ్ ఇందులో వచ్చేసి కొంచెం పిండి మిగిలింది కదా, దాన్ని నేను బూందీలాగా వేసేస్తున్నా అనమాట మా పాపకి. సో అండ్ మేము మంచిగా తినేసాము మిర్చి బజ్జీ అండ్ ఉగ్గాని. చాలా టేస్టీగా అయితే ఉంది. ఇందులో కొంచెం ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర అవి వేసి అందులో నిమ్మరసం చల్లి దాంతో పాటు తింటే చాలా టేస్టీగా వస్తాయి. ఇంకా మిర్చి బజ్జీలు అయితే మిగిలినాయి అనమాట. సో అవి మళ్ళీ తింటున్నాను నేను. చాలా అయితే టేస్టీగా వచ్చాయి. మా పాప చూడండి, మేము ఏం తింటే అదే కావాలి, కొంచెం ఇస్తే తింటుంది అనమాట. అండ్ లంచ్లోకి అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. పిస్తా హౌస్ నుండి అయితే మా వారు ఆర్డర్ పెట్టారనమాట మండి. నేను పిస్తా హౌస్లో తప్ప ఇంకెక్కడ మండి అస్సలు తినను, నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎందుకో. ఇక్కడ పిస్తా హౌస్లో మాత్రమే ఆ ఫ్లేవరు, ఆ రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చికెన్ కొంచెం అది ఉప్పు కారం నాకు చాలా తక్కువ అనిపిస్తుంది, బట్ రైస్ మాత్రం ఫ్లేవర్ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకా మా చిన్న పాప ఫుడ్ ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తుంది. ఆమెకి ఎందుకో చాలా ఇష్టం ఫుడ్ అంటే. అంటే ఎక్కువ తినలేదు కానీ ఆమెకు పెట్టే ఉగ్గు కూడా కొంచెమే తింటుంది. కానీ ఆమెకు అన్ని ఫుడ్స్ తినాలి అని ఉంటుంది అనమాట, ఎందుకో తెలీదు. సో తను ఫుడ్ అయ్యి ఉంటుంది, కొంచెం నాలాగే అనిపిస్తుంది మా చిన్న పాప. ఇంకా తింటున్నామండి. ఫస్ట్ మా ఆయన టేస్ట్ చేశారు, చాలా బాగుందని చెప్తున్నారు. ఆయన అయితే రకరకాల దగ్గర మండి తింటారు కానీ నేనైతే పిస్తా హౌస్లో మాత్రమే తింటాను. ఇంకా మా చిన్న పాప అంతా లాక్కొని తినేస్తుంది అనమాట. తినేదానిలాగా బిల్డప్ ఇస్తుంది, 2 మెతుకులు తింటుంది అంతే. ఇంకా దానికే ఫీల్ అయిపోతుంది అనమాట. ఫుడ్ చూసి ఎంత హ్యాపీగా ఎగురుతుందో చూడండి మా పాప. అండ్ నెక్స్ట్ అయితే మా చిన్న పాప ఇంకా క్యారెట్ తింటుంది, నేనైతే ఇంకా తినలేదు. వీళ్ళు తిన్న తర్వాత వీళ్ళకి తినిపించి అప్పుడు తింటాను నేను. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.